వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను 5 హై పేయింగ్ ఏఐ జాబ్స్ టు పర్సూ ఇన్ 2024. సో 2024లో ఈ హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయి. ఒక 5 ఏఐకి సంబంధించిన జాబ్ రోల్స్ అనుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ కావచ్చు, ఫ్యూచర్లో కూడా ఏఐ రూల్ చేయబోతుంది, ఇది ఫిక్స్ అవ్వండి. ఏఐలో కొత్త కొత్త టెక్నాలజీస్ రావచ్చు. సో ప్రజెంట్ మీరు ఏఐ నేర్చుకోవడం మంచిది. సో ఏఐ సైడ్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ సైడ్ కావచ్చు, డాటా సైన్స్ లాంటి ఇప్పుడు కొత్త ఈ టెక్నాలజీ సైడ్ వెళ్ళాలనుకుంటే పైథాన్ నేర్చుకోవాల్సింది. సో మీరు ఎక్కడ పైథాన్ నేర్చుకోవాలని ఆలోచిస్తే మాత్రం మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. ఫ్రీగా మనం 10 hours వీడియో ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఎలాంటి బేసిక్స్ పోయినా మీకు ఒక బేసిక్ అయితే వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ కొన్ని లిస్ట్ అయితే ఇచ్చాను. ఆ కెరీర్స్ని మీరు కన్సిడర్ చేయాలి. అసలు 2024లో మీరు ఈ కెరీర్స్ని కన్సిడర్ చేస్తే బాగుంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. సో ఏంటంటే ఈ ప్రొఫెషనల్స్ దేనికి రెస్పాన్సిబుల్ అంటే డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అండ్ మోడల్స్. మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అండ్ మోడల్స్ని డిజైన్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అనేవాడు రెస్పాన్సిబుల్గా ఉంటాడు. అర్థమవుతుందా? సో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఏం చేస్తాడు? మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అండ్ మోడల్స్ని డిజైన్ చేస్తాడు, తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాడు. తర్వాత వీళ్ళు క్లోజ్గా వర్క్ ఎవరితో చేస్తారంటే డాటా సైంటిస్ట్ మెయిన్గా వాళ్ళతోటి వర్క్ చేస్తూ వాళ్ళ నుంచి ఇన్సైట్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఒక ఇచ్చిన డాటా నుంచి ఇన్సైట్స్ ఎవరు ఇస్తారు? డాటా సైంటిస్ట్ ఇస్తాడు. కాబట్టి ఈ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ప్లస్ డాటా సైంటిస్ట్ కలిసి వాళ్ళకి కావాల్సిన ఇన్సైట్స్ డాటా సైంటిస్ట్ నుంచి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ తీసుకుంటాడు. సో ఈ విధంగా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అని పనిచేస్తాడు. ఇతనికి మంచి ప్యాకేజ్ ఉంటుంది, చాలా మంచి ప్యాకేజ్ ఉంటుంది. సో ఈ కెరీర్ని మీరు చూజ్ చేసుకోవచ్చు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ చేస్తే. తర్వాత డాటా సైంటిస్ట్ అనలైజ్ కాంప్లెక్స్ డాటా టు అన్కవర్ ప్యాటర్న్స్. సో మనకు డాటా సైంటిస్ట్ అనేవాడు ఏం చేస్తాడు? కాంప్లెక్స్ డాటా మీద వర్క్ చేస్తాడు, రా డాటా మీద వర్క్ చేసి దాని నుంచి మనకి ఇన్సైట్స్ ఇస్తాడు, అన్కవర్ ప్యాటర్న్స్ చెప్తాడు, ట్రెండ్స్ చెప్తాడు, ఇన్సైట్స్ ఇస్తాడు. దీనివల్ల మనకి ఏమవుతుంది? మన బిజినెస్కి హెల్ప్ అవుతుంది. మనం కరెక్ట్ డిసిషన్ తీసుకోగలుగుతాం, డిసిషన్ మేకింగ్ చేయగలుగుతాం మన బిజినెస్ సంబంధించి. సో డాటా సైంటిస్ట్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి. థర్డ్ వన్ వచ్చేసి ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్. ఇది కూడా వెరీ మంచి జాబ్ అండి. డాటా సైంటిస్ట్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన డాటా సైన్స్ కూడా హైయెస్ట్ ప్యాకేజ్ ఉన్న జాబ్లలో ఇది ఒకటండి. సో మీరు ఇక్కడ కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఫారెన్కి వెళ్ళినా కూడా మీకు అసలు డాటా సైంటిస్ట్ జాబ్లో చాలా డిమాండ్ ఉంది. తర్వాత ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్. సో వీళ్ళు ఏం చేస్తారు? మనం ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా అడ్వాన్స్ తీసుకోవడానికి ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు ఏఐ టెక్నాలజీస్పై రీసెర్చ్ చేస్తూ ఎప్పుడు దానిపైన వర్క్ చేస్తూనే ఉంటారు. డీప్ లెర్నింగ్గా వెళ్తారు, ఇంకా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ పైన ఇంకా దానిలో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ పైన ఇంకా దానిపైన రీసెర్చ్ చేస్తారు. ఏంటి? డీప్ లెర్నింగ్ కావచ్చు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కావచ్చు. సో మళ్ళీ ఏం చేస్తారు? కొత్త రీసెర్చ్ చేసేసి న్యూ ఏఐ ఆల్గరిథమ్స్ కావచ్చు, మోడల్స్ని ఇంకా డెవలప్ చేస్తూ ఉంటారు ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ అనేవాడు. సో వీళ్ళకి కూడా అందుకే మన కొత్త మోడల్స్ ఆల్గరిథం తీసుకొస్తారు, ఎప్పుడు రీసెర్చ్ చేస్తుంటారు. కాబట్టి వీళ్ళకి కూడా మార్కెట్లో మంచి ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి. కాబట్టి ఇది ఒకటి హైయెస్ట్ పేయింగ్ జాబ్లో ఇది ఒకటి అండి. తర్వాత దీన్ని కన్సిడర్ చేయొచ్చు మీరు. ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్. సో విత్ ద ఇంక్రీజింగ్ యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ వేరియస్ అప్లికేషన్స్. సో వేరియస్ అప్లికేషన్లో ఏఐ అనేది ఇప్పుడు ప్రజెంట్ యూజ్ అవుతుంది. కాబట్టి సో ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్ ఎన్ష్యూర్ దట్ ఏఐ సిస్టమ్స్ ఆర్ డెవలప్డ్ అండ్ డిప్లాయిడ్ ఎథికల్ అండ్ రెస్పాన్సిబుల్లీ. సో మనం ఎథికల్గా ఏ సిస్టమ్స్ అనేవి డెవలప్ కావాలి, డిప్లాయ్ కావాలి అని వీళ్ళు దానికోసం రెస్పాన్సిబుల్ తీసుకొని ఏ ఎథిక్స్ స్పెషలిస్ట్ అనేవాడు వర్క్ చేస్తుంటారు. అందుకోసం ప్రజెంట్ వీళ్ళకి కూడా మంచి ప్యాకేజ్ ఉంటుంది. సో ఇది కూడా మనము కెరీర్గా మీరు పర్సూ చేసుకోవచ్చు. తర్వాత రోబోటిక్స్ ఇంజనీర్స్ డిజైన్స్ అండ్ బిల్డ్ రోబోట్స్. డిజైన్ చేస్తారు వీళ్ళు, తర్వాత రోబోట్స్ని బిల్డ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇది చాలా వేరియస్ ఇండస్ట్రీలో వీటి రోబోట్స్ని యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో కావచ్చు, హెల్త్ కేర్లో కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, చాలా విధంగా రోబోట్స్ని యూజ్ చేస్తున్నారు. సో ఆ రోబోట్స్ని బిల్డ్ చేసి డిజైన్ చేసే వాళ్ళకి ఎందుకు మరి డిమాండ్ ఉంటుంది కదా. సో దానికి తగ్గట్టు ప్యాకేజెస్ ఉంటాయి కదా. అందుకే ఇది ఒక హైయెస్ట్ పేయింగ్ జాబ్లో ఇది ఒకటిగా మిగిలిపోయింది. సో రోబోటిక్స్ ఇంజనీర్. ఈ విధంగా ఇక్కడ చాలా జాబ్స్ ఉంటాయి. ఇట్లా ఇక్కడ 5 మాత్రమే ఏఐకి సంబంధించిన జాబ్స్ గురించి డిస్కస్ చేసిన. ఏంటి? రోబోటిక్స్ ఇంజనీర్ కావచ్చు, ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్ కావచ్చు, ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ కావచ్చు, డాటా సైంటిస్ట్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కావచ్చు. సో ఇక్కడ మీరు మ్యాక్సిమం ఈ అన్ని జాబ్స్కి పైథాన్ అయితే అవసరం పడుతుందండి. మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మనం ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం, రికార్డెడ్ కంటెంట్. సో మీకు అసలు ఎలాంటి ఐడియా లేకపోయినా బేసిక్ నుంచి మీకు అక్కడ కోర్స్ అనేది డిజైన్ చేసి ఉంది. సో ఒకసారి మీరు కామెంట్లో అన్ని డీటెయిల్స్ చూడండి, డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చుతుంది జాయిన్ కండి.